నెక్స్ట్ సమ్. 3 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 51 అయిన ఆ పూర్ణ సంఖ్యలు ఏవి? 3 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వరుస పూర్ణ సంఖ్యలు ఏంటో మనం తీసుకోవాలి. x(x+1 x+2) అన్నీ తీసుకున్నాం. 3 వరుస పూర్ణ సంఖ్యలు అనుకున్నట్లయితే లెక్క ప్రకారం ఏంటి, వాటి మొత్తం అన్నాడు కాబట్టి ఏమవుతాయి, ఇవి వీటి మొత్తం అంటే మొత్తం అనేసరికి ఎప్పుడు ప్లస్ చేయాలన్నమాట. సో ప్లస్ చేస్తున్నాం. ఎంత ఇచ్చాడు లెక్క ప్రకారంగా? 51 ఇచ్చాడు. సో ఇప్పుడు x+x 3x అయింది. 1 + 2 3 అయింది, ఈక్వల్ టు 51. 3x ఈక్వల్ టు ఈ 3 అనేది రైట్ సైడ్ పంపిస్తే -3. 51 - 3 చేసేస్తే 48. సో ఇప్పుడు 3 1s 3 16s 48. సో x వాల్యూ ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఇప్పుడు పూర్ణ సంఖ్యలు 3, ఆ పూర్ణ సంఖ్యలు ఏమన్నాడు కాబట్టి ఆ పూర్ణ సంఖ్యలు ఏమని తీసుకున్నాం మనం? x+1 x+2 తీసుకున్నాం. సో x ప్లేస్లో 16 వేస్తే ఒక పూర్ణ సంఖ్య వచ్చింది. నెక్స్ట్ పూర్ణ సంఖ్య 16 + 1 17, 16 + 2 18 వస్తుందా? నెక్స్ట్ 8 యొక్క 3 వరుస గుణిజాల మొత్తము 888. ఆ గుణిజాలను కనుగొండి. ఆల్రెడీ మనము ఎగ్జాంపుల్ సమ్లో చూసాము. 11 యొక్క 3 వరుస గుణిజాలు ఏంటో చూసాం. మీరు ఆ వీడియో చూసిన తర్వాతే ఇక్కడ చూడండి, ఎందుకంటే అది బాగా అర్థమైతే ఈ సమ్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. 8 యొక్క 3 వరుస గుణిజాలు మొత్తం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 యొక్క వరుస గుణిజాలు ఏంటో తీసుకోవాలి. ఒక గుణిజం x అయితే దాని తర్వాత గుణిజం ఏమవుతుంది? x+8. దాని తర్వాత గుణిజం x+16. సో ఇప్పుడు వీటి మొత్తం అన్నాడు. మొత్తం అంటే ఏం తీసుకుంటాం? x+8 + x+16 తీసుకుంటాం. సో లెక్క ప్రకారంగా ఎంత ఇచ్చాడు? 888 ఇచ్చాడు. సో అంతే, x 3x 8 + 16 24 ఈక్వల్ టు 888. సో 3x ఈక్వల్ టు ఈ 24 అనేది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? 888 - 24 అవుతుంది. సో అప్పుడు తీసేస్తే అంత 864. 3 1s 3 2s 6, ఇంకా 2 ఉంటుంది కదా, 3 8s 24, ఇంకా 2 ఉంటుంది, 3 8s 24. సో x వాల్యూ 288. సో ఇప్పుడు ఒక వరుస అంటే 8 యొక్క 3 వరుస గుణిజాలు కదా, ఒక వరుస గుణిజం వచ్చింది. నెక్స్ట్ అదేంటి? x+8. సో x వాల్యూ మనకు తెలిసింది ఏంటి? 288. సో +8 296. నెక్స్ట్ గుణిజం x+16. x వాల్యూ ఏమో 288 + 16 304. సో వరుస గుణిజాలు ఏంటి? 288 296 304. 8th సమ్. ఆరోహణ క్రమంలో 3 వరుస పూర్ణ సంఖ్యలను తీసుకొని వాటిని వరుసగా 2 3 4లతో గుణించి కూడగా 74 వస్తుంది. ఆ సంఖ్యలను కనుగొనండి. చూడండి, ఇక్కడే జస్ట్ చిన్న లాజిక్గా ఆలోచిస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఆరోహణ క్రమంలో 3 వరుస పూర్ణ సంఖ్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో తెలుసుకోవాలి. x(x+1 x+2) అంటే ఆరోహణ క్రమం ఏంటి? చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు వెళ్ళడం. ఇక్కడ x కన్నా కూడా చిన్న సంఖ్య ఉంటుంది. x-1 x(x+1) ఇలా కూడా చూసుకొని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇలా తీసుకున్నాను కదా 3 వరుస పూర్ణ సంఖ్యలు ఇక్కడ, అందుకే ఇక్కడ కూడా అవే తీసేసుకున్నాను. ఇవి కూడా ఏంటి? ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు. అయితే ఇవి తీసుకొని వాటిని వరుసగా 2 3 4లతో గుణించి కూడగా 74 వస్తుంది. అంటే వీటిని వరుసగా ఏం చేయమంటున్నాడు? 2తో 3తో 4తో గుణించమంటున్నాడు, గుణించి కూడమంటున్నాడు. అదే చేస్తున్నాను లెక్క ప్రకారంగా. సో 2x + x+1 ఏం చేయాలి? 3తో గుణించమంటున్నారు. ప్లస్ x+2 ఏం చేయాలి? 4తో గుణించమంటున్నారు. ఎంత వస్తుంది అంటున్నారు? 74 వస్తుంది అంటున్నారు. సో అదే ఈక్వల్ చేశాను. సో 2x 3 × x 3x + 3 × 1 3 4x + 4 2s 8. ఇప్పుడు 2x + 3x + 4x 9x 3 + 8 11 ఈక్వల్ టు 74. 9x ఈక్వల్ టు ఈ 74 - 11 తీసేస్తే ఎంత? 63 వస్తుంది. 9 1s 9 7s. సో x వాల్యూ 7 వచ్చింది. ఇప్పుడు పూర్ణ సంఖ్యలు ఏమవుతాయి? చూడండి, x ప్లేస్లో 7 ఆల్రెడీ వచ్చింది. x ప్లేస్లో 7 తీసుకుంటే 7 + 1 8 7 + 2 9. సో పూర్ణ సంఖ్యలు